హలో ఎవరివన్, నా పేరు శ్రీను. తలబాతు డ్రైవర్ల యొక్క సమస్యలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మీరు కానీ కొత్తగా వచ్చినంటే తలబాతులకి మీ అకామా ప్రాసెస్ అనేది మినిమం మీకు సివిల్ ఐడి వచ్చిన దాకా 1 or 2 months పడుతుంది. ఈ 1 or 2 months అనేది మీరు ఖాళీగానే రూమ్లోనే స్టే చేయాలి. వీటికి ఒక్క రూపాయి కూడా మీ కంపెనీ అనేది మీకు ప్రొవైడ్ చేయదు. ఈవెన్ ఫుడ్ అనేది పెట్టదు, రూమ్ రెంట్ కట్టదు, మీకు మీ యొక్క మొబైల్ రీఛార్జ్కి ఎటువంటి మీ యాపిల్స్ కూడా కంపెనీ అనేది ప్రొవైడ్ చేయదు. ఇది మొదట తెలుసుకోవాల్సింది. కనీసం 2 నెలలు అనేటివి మీకు 100 నుంచి 200 కేడీలు అనేటివి ఖచ్చితంగా ఖర్చు అయిపోతాయి. ఎందుకంటే మనం కొత్తగా వచ్చినాం, ఇక్కడ ఏం తెలియదు ఎట్లా ప్రాసెస్ అని. ఈ ప్రాసెస్ అన్నీ మీ ఓన్గానే చేసుకోవాలా, లేకపోతే మీ బంధువులు అన్నా ఉండి మీ బంధువుల దగ్గర అన్నా ఉండి చేసుకోవాలా, ఇంటి దగ్గర నుంచి అన్నా పైసలు తెచ్చుకొని ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత మీకు అకామ్ అయిపోయిన తర్వాత మీకు సివిల్ ఐడి వచ్చిన తర్వాత ఈ లైసెన్స్ అనేది ఫస్ట్ ట్రయల్కి కానీ, సెకండ్ ట్రయల్కి కానీ, థర్డ్ ట్రయల్కి కానీ పాస్ అయితే దేవుడి వల్ల వెల్ అండ్ గుడ్. ఒకవేళ వాస్తా లేకపోతే అది 1 నెల, ఇంచుమించు 3 నెలలు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఈ 3 నెలలు ఫుడ్ ఎవరు, రూమ్ రెంట్ ఎవరు, ఇవన్నీ చెక్ చేసుకొని ఇక్కడికి రండి. ఒకవేళ దేవుడి వల్ల సివిల్ ఐడి వచ్చింది, డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత 3 నెలల దాకా ఎనీ యాక్సిడెంట్ జరిగితే మీ లైసెన్స్ అనేది మళ్ళీ హోల్డ్లో పడిపోతుంది. ఈ 3 నెలలు మీరు డ్రైవింగ్ చేయకూడదు. డ్రైవింగ్ చేయొచ్చు, బై మిస్టేక్ అవి చిన్న యాక్సిడెంట్ ఏమన్నా అయితే మీ లైసెన్స్ మళ్ళీ హోల్డ్లో పడిపోతుంది. ఇది ఒక దరిద్రం. ఈ 3 నెలలు, ఇది ఒక 3 నెలలు, 6 నెలలు. అంటే కొత్తగా వచ్చిన డ్రైవరు 6 నెలలు సఫర్ కాకుండా డ్యూటీలోకి ఎక్కలేడు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇవన్నీ బాగా వచ్చినాయి, ప్రశాంతంగా అన్ని సివిల్ ఐడి వచ్చింది, డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. ఇంకా తర్వాత ఆఫీస్ కాడికి పోయి మీకు మీ పేరు మీద ఒక ఐడి క్రియేట్ చేద్దామని చెప్పి వెళ్తే అక్కడ హైరింగ్ జరగకపోయింది అనుకో, దరిద్రంగా. అప్పుడు ఏం చేయాలా? మీ కంపెనీ వాడేమో మీకు డూప్లికేట్ డమ్మీ ఒక ఐడి ఇస్తాడు, ఆ ఐడితో మీరు రన్ చేసుకోండి అంటాడు. ఆ ఐడి పర్ఫార్మెన్స్ అనేది దరిద్రంగా ఉంటే మీకు మహా అంటే 10 గంటలు డ్యూటీ చేస్తే 5-6 ఆర్డర్లు పడతాయి. ఈ విధంగా నెలంతా చేస్తే 200 నుంచి 250 ఆర్డర్లు వేసుకుంటావు. ఇంచుమించు ఒక 100 దినాల్లో ఖర్చు అయిపోతుంది. ఏ రూపంలో అంటే పెట్రోల్కి, బండి మెయింటెనెన్స్కి. ఈ బండి రెంట్లుగా తెచ్చుకున్నా ఓకే, మీకు ఇబ్బందులే. బట్ అయితే మోడల్ బండి తెచ్చుకోవాలని అంటారు. 2024, 2025, 26 మోడల్ బండి తెచ్చుకోండి అని వీళ్ళు చెప్తా ఉంటారు, మన సబ్ కాంట్రాక్ట్ కంపెనీ వాళ్ళు. లేదంటే ఏదో ఒక బండి తోలుకోండి ప్రస్తుతానికి మీరు అంటారు. బై మిస్టేక్ ఎవరన్నా పోలీస్ చెకింగ్లో మీ కంపెనీ యొక్క స్టిక్కర్ లేకపోయినా, లేకపోతే మీకు బల్దే కార్డు లేకపోయినా, ఇది ఒక బల్దే కార్డు అంటే గుర్తొస్తుంది. మీరు వచ్చిన తర్వాత ఈ ఐడికి ఖచ్చితంగా బల్దే కార్డు కావాలి. ఈ బల్దే కార్డుకి 10 నుంచి 20 కేడీలు ఎంత అవుతాయి. సివిల్ ఐడి అడ్రస్ వేసుకోవాలంటే అదొక తలకాయ నొప్పి. డ్రైవింగ్ లైసెన్స్ చేతికి రావాలంటే అదొక తలకాయ నొప్పి. బల్దే కూడా మీ దగ్గరనే పెట్టిస్తారు. వాళ్ళు ఒక మీ యాపిల్స్ కట్టరు. వాళ్ళు ఏమంటారు, ఆర్డర్కి తినారుస్తాము, బండి కొనుక్కొచ్చుకోండి అని అంటారు. బండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే మేమే బండి ప్రొవైడ్ చేస్తాం, రెంట్ కట్టుకొని వెళ్ళిన అంటారు. అంటే మిమ్మల్ని ఇండైరెక్ట్గా ఆ గేమ్ లేక్ రానిచ్చేస్తున్నారు. ఆర్డర్కి తినారు వస్తుంది, ఆరామ్గా మంచి జీతం ఉంటుంది అనుకుంటారు. కానీ రియాలిటీ అట్లా వేరు. ఓకే, వెల్ అండ్ గుడ్, అన్నీ బాగా జరిగినాయి. ఐడి కూడా వచ్చిన తలబాతులో మనం ఓన్గానే చేసుకుంటున్నాము. ఆర్డర్కి తినారంటాడు. ఒక ఆర్డర్కి ఒక తినారనుకునే రోజుకి ఒక 15 ఆర్డర్లు పడినా 20 రోజులకు కానీ 25 రోజులు క్యాలిక్యులేషన్ చేసుకోండి మీరు. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. కువైట్లో ఇక్కడ ఉన్న వేసవి కాలంలో 40 నుంచి 50 డిగ్రీలు ఎండలు కాస్తూ ఉంటాయి. ఈ ఎండల్లో పనిచేయాలంటే అసాధ్యం. తలకాయ పైన పగిలిపోతుంది. కార్లు అయితే వాటి యొక్క రేడియేటర్లు పగిలిపోతాయి. కార్ మెయింటెనెన్స్ అనేది ఈ సమ్మర్లో నెల 40 నుంచి 50 దినాలు ఈజీగా ఖర్చు అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఆర్డర్లు వేసుకుంటా ఉంటే దరిద్రంగా మీ ఐడి కానీ సస్పెండ్ అయిందా రూమ్లో కూర్చోవలసిందే. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ సరిగా లేదా మీకు షిఫ్ట్లు రావు. బ్యాచ్ 1లో ఉంటే షిఫ్ట్లు అనేటివి 1, 2, 3 బ్యాచ్, ఈ 3 బ్యాచ్ల్లో ఉంటే మీకు షిఫ్ట్లు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాడు. బట్ అయితే ఎట్లా ప్రొవైడ్ చేస్తాడు తెలుసా?
వాడు ఎంత తెలివి ఉందంటే తలపాతోడికి పొద్దున్నే 7 నుంచి 2 దాకా, 2 నుంచి కంటిన్యూ షిఫ్ట్, రాత్రి 9 దాకా. అంటే 2 నుంచి పొద్దున్నే 7 నుంచి 2 దాకా, 2 నుంచి 9 దాకా, ఇంచుమించు 14 గంటలు డ్యూటీ చేస్తున్నాడు. ఒకవేళ 7కి పొద్దున్నే లేలేమనుకుంటే 8 తీసుకుంటే 8 నుంచి 3, 3 నుంచి రాత్రి 10. ఒకవేళ ఆర్డర్లు కానీ నైట్ 10 గంటలప్పుడు కంప్లీట్ కాకపోయినాయి అనుకో, ఎక్కువ ఉన్నాయనుకో వాళ్ళ సర్వర్లో, మళ్ళీ ఒక 2 గంటలు 3 గంటలు ఎక్స్టెండ్ చేస్తాడు. పొద్దున్నే 8కి వచ్చి రాత్రి 12 దాకా డ్యూటీ చేయాలంటే ఏ విధంగా అవుతుందో మీరే చూడండి. ఇది గవర్నమెంట్ ఎందుకు చర్య తీసుకోవడం లేదో అది తెలియడం లే. 14 గంటల డ్యూటీలు డ్రైవర్లు చేస్తున్నారంటే వాళ్ళ హెల్త్ ఏమవుతుంది, వాళ్ళకి బలదేయాకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్గా తెలుసుకోవాలి. ఎందుకంటే 14 గంటల డ్యూటీ అంటే డ్రైవరు ఎంత స్ట్రెస్ని అనుభవిస్తూ ఉంటాడు. అర్థమైందా? ఒకవేళ మీకు 5 గంటల షిఫ్ట్లు తీసుకోవాలన్నా ఇంకొక షిఫ్ట్ అనేది 5 గంటల షిఫ్ట్ ఉంటుంది. 10 గంటలలో మీకు కనీసం 10 కూడా ఆర్డర్లు పడవు. 14 గంటలు డ్యూటీ చేసిన వాటికే 14 ఆర్డర్లు, లేకపోతే 15 ఆర్డర్లు, 17 ఆర్డర్లు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఒకప్పుడు మేము చేసేటప్పుడు కనీసం 14 గంటలు డ్యూటీ చేస్తే 20 ఆర్డర్లు ఈజీగా పడతా ఉన్నాయి. 20 ఆర్డర్లు పడినా కూడా ఎంత కనీసం 300 నుంచి 500 కిలోమీటర్లు తిప్పేవాడు. షిడిన్ నుంచి సాల్మియా, సాల్మియా నుంచి సభాసలం, ఇట్లా పోతే జహ్రా, దేశానికి పోతే దరిద్రంగా అలా అవెన్యూస్లో ఆర్డర్ పడింది అనుకో, ఈ కింద పార్కింగ్ పెట్టి పైకి ఆర్డర్ పోయి తీసుకొని వచ్చి మళ్ళీ ఆ బండి కాడికి పోవాలంటే కనీసం 10 రోజులు పడుతుంది. కొత్త వాళ్ళు అయితే మళ్ళీ ఆ కార్ని ఐడెంటిఫై చేయాలంటే కనీసం 10 రోజులు పడుతుంది. ఎందుకంటే మేము గ్యారేజ్లో పనిచేసేటప్పుడు ఆ అనుభూతిని మేము చూసాం. సూపర్వైజర్లో ఫోన్ చేస్తామంటే ఎక్కడ ఉన్నామంటే నాకే తెలియడం లేదు నేను ఎక్కడ ఉండేది అని సమాధానం. ఎందుకంటే తెలియదు పాపం, ఎక్కడ బండ్లు పెడతారు, ఎక్కడి నుంచి వస్తారు, అన్నీ ఒకే ఏరియా, రూట్ అనేది ఒకటేగా ఉంటుంది. ఇక్కడి నుంచి వచ్చాను, ఇక్కడి నుంచి వచ్చేసాను అని. బట్ అయితే అక్కడికి పోతే అది ఉండదు. అట్లా కస్టమర్ కూడా, కొంతమంది కస్టమర్లు ఒక లొకేషన్ పెట్టిపోయి ఇంకొక లొకేషన్ పెడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ మేము కింద ఉన్నాము, ఎక్కడ ఎన్నో ఫ్లోర్ సార్ అంటే నేను అక్కడ కాదు ఉండేది, నేను ఏరియాలో అంటారు. మళ్ళీ కాంటాక్ట్ చాట్లోకి వెళ్ళి మీరు ఏ విధంగా చాట్ చేయాలో మీకు తెలియకపోతే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఈ విధంగా సరిగా మనం వాళ్ళు చెప్పేది కమ్యూనికేషన్ స్కిల్ అనేది సరిగా లేక మీ బ్యాచ్ అనేది 4, 5, 6 పడిపోయిందా, ఆ వీక్ అంతా మీరు ఏం చేయలేరు. వీక్లీ ఆ బ్యాచ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ బ్యాచ్ అనేది మీ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. వీడి తర్వాత ఏం చేస్తాడు తెలుసా, లాస్ట్ 5 నిమిషాలు ఉండగా ఆర్డర్ వేస్తాడు. ఏది పొద్దున్నే 7కి వచ్చిన వాళ్ళు రాత్రి 8:45, 9కి అయిపోయే టయానికి ఒక ఆర్డర్ వేస్తాడు. అది కూడా ఎక్కడికి వేస్తాడు తెలుసా, కనీసం 20-30 కిలోమీటర్ల దూరంలో ఉండే కాడికి వేస్తాడు. ఆ ఆర్డర్ బై మిస్టేక్ అవి నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే మీ పర్ఫార్మెన్స్ డల్ చేసేస్తాడు. మీ బ్యాచ్ డల్ అయిపోతుంది, షిఫ్ట్లు కూడా ఆటోమేటిక్గా రావు. చూడండి, ఇప్పుడు కొత్త అప్డేట్ అంట, బ్యాచ్ 1, 2, 3కి ఒక దినార్ ఇస్తారంట, 4, 5, 6కి 50 బిల్స్ కట్ చేసుకుంటా కిందికి వస్తారంట. అంటే చూడండి ఫ్రెండ్స్, దినారు 350 ఒక ఆర్డర్కి ఇచ్చేది, చేసేదేం వర్క్ అదే సేమ్, బ్యాచ్కి లింక్ పెట్టి పైసలు కట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కంపెనీ ప్రొవైడ్ చేసిన బండి, లేకపోతే కంపెనీ ప్రొవైడ్ చేసిన పెట్రోల్, వాళ్ళు జీతం ఇచ్చేది మహా అంటే 150 దినాల నుంచి 200 దినార్లు. అది 400 ఆర్డర్లు వేసినా కూడా మీకు అంత జీతం రాదు. ఒకవేళ మీరు బండి తెచ్చుకొని మీ పెట్రోల్ వేసుకున్నా కూడా 500 ఆర్డర్లు వచ్చినా కూడా బండి రెంట్ ఒక 100 దినాలు, 120 దినాలు తీసేసిన పెట్రోల్కి ఈ సమ్మర్లో ఒక 100 దినాలు తీసేసిన 250 దినాలు ఖర్చు పోతుంది. చూడండి, 500 ఆర్డర్లు వేసినా కూడా మీకు ఎంత ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయో. ఒకవేళ ఈ క్వాలిటీ టీం ఉంటుంది ఈ తలబాతలో, ఈ క్వాలిటీ వాళ్ళు ఏం చేస్తారంటే షూలు బాగలేకపోయినా, యూనిఫామ్ బాగలేకపోయినా, కారు బాగలేకపోయినా, మన డ్రెస్సింగ్ సరిగా లేకపోయినా కూడా, వాళ్ళతో చేసే బిహేవియర్ సరిగా లేకపోయినా కూడా ఈ ఐడిని 1 కానీ 2 రోజులు టర్మినేట్ చేస్తారు. ఈ టర్మినేట్ చేసి 2 రోజులు ఏం చేయాలి, నువ్వు ఖాళీగా ఇంట్లో కొనుక్కోవాలి. ఆ రోజు కనీసం ఒక 10 దినాలు ఖర్చు మీ మీద పడినట్టే, 20 దినార్లు మీరు లాస్ అయిపోయినట్టే 2 రోజులకి. బాగా ఆర్డర్లు వేసేవాళ్ళు అయితే 30 కేడీలు, ఇంకా బాగా వేసేవాళ్ళు అయితే 40 కేడీలు మీరు లాస్ అయినట్టు.
ఈ 40 కేడీలు మీకుంటే కనీసం మీకు 10-15 రోజులు పెట్రోల్కి వస్తుంది. ఇట్లా డ్రైవర్స్ని అందరినీ చాలా వరకు మన తెలుగు వాళ్ళే సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు చాలా మందిని ఇబ్బంది కలిగిస్తున్నారు. ఆ తీయడం కూడా వీసా ఎట్లాంటి వీసా తీస్తున్నారంటే అది మసా సగీరా అంటే స్మాల్ కంపెనీకి సంబంధించి వీసాలు తీయడం, వాళ్ళని ఇక్కడి నుంచి స్టక్ చేసేయడము, ఇంకెక్కడికి పోనీయకుండా చేయడం. ఇప్పుడు దేవుడి దేవల్ల గవర్నమెంట్ అనేది ఈ స్మాల్ కంపెనీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎనీవేర్ ఎక్కడికైనా చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తే వీళ్ళు ఏమంటున్నారు తెలుసా, మీరు 3 నెలలు ముందర మాకు చెప్పాలా, మేము రిజైన్ చేస్తున్నాము, బయటకు వెళ్తాము ఏదైనా అని చెప్పి డ్రామాలు చేస్తున్నాం. బట్ అయితే వాళ్ళు రూల్స్ ప్రకారం లీగలే అది. బట్ అయితే ఇతను లైఫ్ పోతుంది. ఆ మసనా సగీర్లో ఉంటే నెక్స్ట్ టైం ఆ రూల్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రొవైడ్ చేస్తుందో లేదో తెలియదు కదా మనకి. ఇంకా లాస్ట్ 1 month 2 monthsలో ఉండగా వీళ్ళందరికీ రిలీజ్ వచ్చే టయానికి వీళ్ళు చెప్తే ఇప్పుడు మీరు 3 నెలలు ముందర చెప్పాలా అనే క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు. చూడండి ఎంత బ్లాక్మెయిల్ చేస్తున్నారు మన వాళ్ళని ఫ్రెండ్స్. ఈ విధంగా తలబాతులో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవే అనే కాదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకవేళ దరిద్రంగా ఏమన్నా చిన్న రెడ్ సిగ్నల్ కానీ ట్రాఫిక్ సంబంధించి ఏమైనా చిన్న ప్రాబ్లం క్రియేట్ అయినా కూడా చాలా ప్రాబ్లం ఫ్రెండ్స్. ఏమన్నా చిన్న యాక్సిడెంట్కి పోలీస్ స్టేషన్కి పోకండి. పోలీస్ స్టేషన్కి పోతే మీ మీద 50 నుంచి 100 కేడీలు ఆటోమేటిక్గా ఫైన్స్ వస్తున్నాయి. సెటిల్మెంట్ చేసుకోండి, 99% సెటిల్మెంట్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం అయినా కూడా చిన్న మైనర్ ఇష్యూలు అక్కడే క్లియర్ చేసుకోండి. పోలీస్ స్టేషన్కి అడిగిపోతే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇలాంటి చిన్నటి పోలీస్ స్టేషన్ దాకా తీసుకుని పోకుండా మీ ఓన్గానే మీరే సెటిల్మెంట్ చేసుకోండి. కువైట్ సిటీ ఏరియా లేకపోతే మీరు కారు పార్క్ చేయాలంటే కనీసం గంట పడుతుంది. ఈ గంటలోపు ఈ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. మీ పర్ఫార్మెన్స్ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆర్డర్ క్యాన్సిల్ అయింది, నీ మీదనే వేస్తున్నాం అని చెప్పి మన కంపెనీ వాడు మన మీదనే రుద్దేసి ఆ డబ్బులు ఎంత ఉంటుందో ఆ డబ్బులు మన దగ్గర కట్ చేపిస్తాడు. ఏమనంటే నువ్వు ఆర్డర్ టైంకి డెలివరీ చేయలేదని. పార్కింగ్ ఉంటే మనం డెలివరీ చేస్తాం. పార్కింగ్ లేకపోతే ఏ విధంగా డెలివరీ చేయగలగాల? వ్యాలిడ్ పార్కింగ్లో పెట్టుకొని డెలివరీ చేయాలా? మనకు వచ్చే దినార్లో వ్యాలిడ్ పార్కింగ్ 250 పిలుసులు పోతే 750 పిలుసులకి ఆర్డర్ డ్యూటీ చేయాలా? తర్వాత ఫీల్డ్లో ఉండే వాళ్ళకి చాలా వరకు అర్థమవుతూ ఉంటుంది. నాకు తెలిసి మీరు ఆ తలబాతుకు వచ్చే బదులు ఇంట్లో డ్రైవర్గా పోయినా కూడా ఆరామ్గా పాత వాళ్ళకైతే 150 నుంచి 200 దినాలు ఈజీగా వేస్తారు. ఫుడ్ జరిగిపోతుంది, రూమ్ జరిగిపోతుంది. ఫుడ్ బెడ్ జరిగిపోయినప్పుడు కువైట్లో ఆరామ్గా జీతం వచ్చినట్టు ఇంటికి పంపించుకోవచ్చు. ఓన్లీ మొబైల్ రీఛార్జ్ ఒకటే 5 కేడీలు ఫ్రెండ్స్. 5 కేడీలు అక్షరాల మన డబ్బులు 1500 రూపాయలు ఒక నెలవి. ఒక నెల అంటే 29 రోజులే. మన మాదిరి ఇండియాలో మాత్రమే 5 దినార్లు 6 దినార్లు కూడా ఉంది. చూడండి 2000 రూపాయలు ఇంచుమించు. ఎంత ఖర్చులు ఉంటాయి ఇక్కడ. ఆ బండికి ఏమన్నా ప్రాబ్లం వస్తే సర్వీస్ వాసిపోతుంది. ఇంటికి మీ బిల్స్ కూడా పంపించుకోలేం. మీ బిల్స్ అంటే 1 రూపాయి కూడా పంపించుకోలేం. తర్వాతకు వచ్చేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని రండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని కొత్త వీడియోలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ ఈ వీడియో కానీ నచ్చుంటే మీరు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా జరగకుండా ఉండాలంటే మీ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటి ఈ వీడియో నచ్చుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. కోవిడ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది వారికి కూడా అర్థమవుతుంది. ఏ వర్క్ మీద వస్తే బాగుంటుంది అనేది కూడా అర్థమవుతుంది. మన ఛానల్లో క్లియర్గా అన్నీ చెప్పున్నాను. ఓకే ఫ్రెండ్స్.